క్రీస్తులకు అధిపతినైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. ఆయన మనను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు ఆయన చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తొయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిని ఒకని చూసి తిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు వెంట్రుకలను తేళ్ళని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను ఊర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. ఏమండి, ప్రభువారు ఈ యోహానుకు శిష్యుడైనటువంటి ప్రభు ప్రేమించినటువంటి యోహానుకు ఆయన దర్శనములో ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. ఈ యోహానేమో చెరపట్టబడిన వాడై చెరలో వేయించబడ్డాడు. దేవుని వాక్యము నిమిత్తము దేవుని రాజ్యము నిమిత్తము ఆయనను బంధించి చెరసాల్లో వేశారు. అది ఎక్కడుంది అంటే సముద్రంలో ఒక చిన్న లంక లాంటి దాన్ని ద్వీపము అంటారు. దాని పేరేమిటంటే పద్మాసు ద్వీపము. ఆ పద్మాసు ద్వీపములో ప్రభు దినమందంటే ఆదివారము ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ దర్శనం చూశారు ప్రభు. ఆయన దర్శనం చూసినప్పుడు ఎలా ఉందట, ఆయన ఎలా కనపడుతూ ఉన్నాడు? 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి
కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండెను. ఈ లోకంలో శరీరధారిగా ఉన్న ప్రభు యొక్క రూపం వేరు. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి ఈ యోహాను చూస్తూ ఉన్నటువంటి దర్శనంలో చూసిన మనిషి కుమారుని యొక్క రూపము వేరు. ఏమండి, ఇక్కడ సామాన్యుడిగా కనిపించాడు ప్రభు, కానీ ఇప్పుడు ఆయన చూడాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాగా కనపడుతూ ఉన్నారు. చూడలేకపోయాడు. ఏమండి, శిష్యుడైన యోహానే చూడలేకపోయినటువంటి దర్శనాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ ప్రకటన గ్రంథంలో రాయించారు. ఆయన ఏం చెప్పారయ్య అంటే, ఇదిగో కాబట్టి ఉన్న వాటిని నేను త్వరగా ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. అర్థమైందండి? చాలామందికి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉండగా అర్థం కాలేదు. కొందరేమో నమ్మి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు, కొందరేమో అంగీకరించలేదు. కొందరేమో అంగీకరించినట్లుగా అంగీకరించారు, కానీ వారు పూర్తిగా అంగీకరించలేదు. కాబట్టి అటు ఇటు కాని వారు కూడా ఉంటారు. ఆనాడు ఉన్నారు, అటు ఇటు కాని వారు ఈనాడు కూడా ఉన్నారు. కాబట్టి అలాగ ఉండటం అనేది చాలా ప్రమాదము అని చెప్పి వాక్యం మాట్లాడుతూ ఉంది. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14 వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. 3వ అధ్యాయము 14వ వచనములో 7వ సంఘమైన లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి, ప్రభు సూటిగా మాట్లాడే మాట ఏంటయ్యా అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అంటా ఉన్నారు. మీరు మొదటి సంఘంతో చెప్పడం చూసినా కానీ, మొదటి సంఘం పేరు ఎఫెస్సు. ఆ ఎఫెస్సి సంఘానికి కూడా మీరు 2వ వచనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అన్నాడు. ఏమండి, ప్రతి సంఘంలో ఈనాడు సంఘములుగా ఉన్న, ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, 2-3 ఎక్కడైతే కూడి ఉంటారో అదే సంఘం. మన ఇల్లే ఒక సంఘం, మన కుటుంబమే ఒక సంఘం. ఇలా సమాజముగా కూడుకోవటం కూడా ఒక సంఘము యొక్క సహవాసం. కాబట్టి ఎఫెసీతో చెప్పినటువంటి దేవుడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని ఎఫెసీతో చెప్పిన దేవుడే స్మరణతో కూడా చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో 8వ వచనములో స్మరణలో ఉన్న సంఘపు దూత ఇలాగూ వ్రాయము. 8వ వచనం, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమలో నాకు తెలుసు, నీవెంత దరిద్రుడవో నాకు నేను ఎరుగుదును. కాబట్టి 3వ సంఘం పెర్గములో 12వ వచనములో పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. సాతాను మధ్యను ఉన్నావు. సాతాను యొక్క శ్రమలతో, సాతాను పెట్టే శ్రమలతో, సాతాను పెట్టే శోధనలతో, సాతాను పెట్టే కష్టాలతో ఉన్నావని నేను ఎరుగుదును. నాకు తెలుసు నువ్వు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నావో, ఎలాంటి కష్టంలో ఉన్నావో. ఏమండి, అదే మాట చూడండి, తొయితైరలో ఉన్నటువంటి నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును,
నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమంటే మనకు ఇన్ని సంఘాలకు, ప్రతి సంఘానికి దేవుడు ఏమంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీ ప్రార్థన, నీ భక్తి జీవితం నాకు తెలుసు అని ఎలాగైతే అంటున్నాడో ఇదే మాట నీతో నాతో కూడా అంటా ఉన్నాడు. నీ కుటుంబంలో ఎలా ఉన్నదో నేను ఎరుగుదును, నీ భర్త ఎలా ఉన్నాడో నేను ఎరుగుదును, నీ బిడ్డలు ఎలా ఉన్నారో నేను ఎరుగుదును, నువ్వెన్ని శ్రమలు అనుభవిస్తున్నావో నేను ఎరుగుదును. మనమేమనుకుంటాం? ఆ దేవుడు చూస్తున్నాడో లేడో చూడట్లేదు అనుకుంటాను. నా బాధలు, నా కష్టాలు ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏమండి? నా భర్త పట్టించుకోవట్లేదు, నా బిడ్డలు పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, నా బంధువులు ఎవరు, వీరెవరు పట్టించుకోరు. ఇది లోకం. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? నిన్ను నన్ను సృజించిన ఆయన, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ఆయన, మన రక్షకుడు, మన విమోచకుడు. మనం నశించిన నరకానికి వెళ్ళిపోకుండా మనకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించిన దేవుడు. ఆయన పేరే యేసయ్యా. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, నీ శ్రమలు నాకు తెలుసు అని దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, అయ్యా నాకు సహాయం చెయ్యయ్యా. ఏమండి? తుయితరలో ఉన్నటువంటి ఈ సంఘంతో కూడా ప్రభు చెప్పినట్లుగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ విశ్వాసం నాకు తెలుసు, నీ పరిచర్య నాకు తెలుసు, నీ ప్రార్థన నాకు తెలుసు, నీ జీవితం నాకు తెలుసు అన్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి? నీ క్రియలను ఇప్పుడు 7 సంఘాలతో కూడా, ఇది 5వ సంఘము. 6వ సంఘంతో ఏం చెప్తా ఉన్నారు ప్రభు? ఫిల్దెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి? ప్రతి మనిషితో ఏం చెప్తా ఉన్నారు ప్రభు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమండి? నీ పనులు నాకు తెలుసు. అచ్చ తెలుగులో చెప్పాలంటే క్రియలు అంటే ఏంటి? కార్యాలు లేదా పనులు. నువ్వు చేసే కార్యాలు ఏంటో నాకు తెలుసు, నువ్వు చేసే పనులేంటో నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును అని ఆ 6 సంఘాలతో చెప్పిన ప్రభువే లవోదికయలో ఉన్న సంఘపు దూతకు కూడా ఇలాగా వ్రాయమంటూ ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఏమండి? ఉంటే అటైనా ఉండాలి, లేకుంటే ఇటైనా ఉండాలి. పూర్తిగా లోకంలోనైనా బ్రతకాలి, లేదా పూర్తిగా దేవుల్లోనైనా బ్రతకాలి. వెచ్చని స్థితి అంటే ఏమిటంటే మనం పూర్తిగా దేవునిలో బ్రతకాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాం. నేను దేవుని కొరకే బ్రతకాలి అనే నిర్ణయానికి రావడమే వెచ్చగా ఉండేటువంటి ఆ జీవితం. బాప్తిస్మిచ్చి యోహాను విషయమై ఏమనున్నది అంటే, అతడు మండుచు
ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మనం మండుతూ ఏమవ్వాలి? ప్రకాశించాలి. ఇప్పుడు ఈ లైట్లన్నీ కూడా వెలుగుతున్నాయి, మండుతున్నాయి. ఏమి ఇస్తా ఉన్నాయి మనకి? ఏమంటే ఇప్పుడు మనం బజారు వైపు ఒక లైట్ వేసాం, అది ఏమిస్తూ ఉంది? వచ్చేవారికి వెళ్ళేవారికి వెలిగిస్తూ ఉంది, మార్గం చూపిస్తూ ఉంది, సరైన మార్గం అని. వెచ్చగా ఉండేటువంటి వారు ఇతరులకు ఏం చేస్తారు? మార్గాన్ని తెలియజేస్తారు. అర్థమైందండి? ఆనాడు క్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉంటే, క్రీస్తు ప్రభువారే కాదు, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా బోధిస్తూ ఉంటే వారు వచ్చి ఏమన్నారు? అయ్యా, మేము మారు మనసు పొందాలి, మాకు కూడా ఇవ్వండి అని చెబితే వారిని ఆయన హెచ్చరించాడు, గద్దించాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని గద్దించినా కానీ వారు బాధపడలేదు. ఆయన పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని ఆయన ప్రకటిస్తూ ఉంటే ఏమండి, అనేక మంది పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి ఆయన సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. వెచ్చగా ఉండేవారు, వారు వెచ్చగా ఉండటం అర్థం ఏంటి? ప్రభు కొరకే జీవిస్తారు, ప్రభు కొరకే బ్రతుకుతారు. పౌలు గారు చెప్పినట్లుగా, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏమండి, ఇకనో జీవించువాడను. వెచ్చగా ఉండేటువంటి జీవితం అంటే అలా ఉంటుంది. మనం ఎలా ఉన్నాం? వెచ్చగా ఉన్నామా, చల్లగా ఉన్నామా? చల్లగా అంటే అర్థం ఏంటి? దిగజారిపోవడం. కొన్నాళ్ళు భక్తి చేస్తాం, కొన్నాళ్ళేమో మళ్ళీ లోకంలో కలిసిపోతాం. కొన్నాళ్ళు ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తాం, ఆ మీదట నిదానంగా ఏమైపోతాం? చాలామంది అలాగే అయిపోతూ ఉన్నారు. ఈ భక్తి జీవితం అనేది అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ప్రభు చెప్పినట్లుగా, నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, భక్తి నేర్చుకోండి, విశ్వాసం నేర్చుకోండి. విశ్వాసాన్ని నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. అలాగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా ప్రార్థిస్తామో మనం మన అంతరంగంలో ఒక ఆశ అనేది వస్తుంది. నేను ప్రభు కొరకే బ్రతకాలి, ఈ లోకంలో ఏముంది, ఇదంతా వట్టిదే కదా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకము ఏమండి అంతానికి సమీపంగా ఉన్నది. లోకము దాని ఆశయు గతించిపోతాయి తప్పకుండా. అన్నింటి అంతము సమీపముగా ఉన్నది, ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది. మరి మనం చల్లగా ఉన్నట్లయితే, వెచ్చగా ఉండవలసిన మనము ప్రభు కొరకు ఏమండి ఆశగా ఆసక్తిగా జీవించవలసిన మనము ఏమండి చల్లబడిపోతే ఆత్మలో ఎలాగా? చాలామంది చల్లబడిపోతూ ఉన్నారు. చల్లబడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం పొయ్యి ముట్టిస్తామండి. ఇదివరకు కట్టెల పొయ్యిలు ముట్టించాం, వెలిగించిన తర్వాత ఏం చేస్తాం? మనం దాన్ని ఆరిపోకుండా ఏం చేస్తాం? గొట్టం పెట్టి గాలి ఊదుతాం. అప్పుడు ఏమవుతుంది? ఒక కట్టెకు ఒక కట్టె, అవి 4 కట్టెలు కలిసి బాగా మండటం ప్రారంభిస్తాయి. ఆ 4 కట్టెల్లో ఒక కట్టె బయట పెట్టి ఏమంటే 3 కట్టెలతోనే మనం పొయ్యి మండిస్తున్నాం అనుకోండి, ఈ ఒక కట్టె ఏమైపోద్ది? ఆరిపోద్ది, చల్లబడిపోద్ది. ఎందుకని? 4 కట్టెలతో ఉన్నప్పుడేమో అది మండింది, ఒంటరిగా ఉండటం వల్ల అది మండటం దానివల్ల
దానివల్ల కావట్లేదు. 4 కట్టెలు కలిసి ఉన్నప్పుడు ఒకదానికొకటి సహకారంతో అవి మండుతూ ఉన్నాయి. అలాగే మనం సంఘముగా కూడుకొని ప్రార్థిస్తే నాకు ఒక్కదానికి ప్రార్థన నడవట్లేదు అని అనినప్పుడు మనం ఒకరమో ఇద్దరమో ముగ్గురమో కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పినట్లుగా ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారితో వారి మధ్యలో నేనుంటాను. మనం ఒక్కరి వల్ల కాదు, కనీసం ఇద్దరైనా కూడుకొని ప్రార్థన చేస్తే మనం మండుతానే ఉంటాము, ఆరిపోయే అవకాశము ఉండదు. అర్థమైందండి? కాబట్టి వాక్యం సెలవిస్తున్నట్లుగా చూడండి, తిమోతీలకు రాసిన పత్రికలో, తిమోతి పత్రిక 2వ పత్రిక, పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయము 5వ వచనం. ఏమండి? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉంటారు. ఇట్టి వారికి నీవు దూరంగా ఉండు. పైకి ఎలా ఉంటారు? కొంతమంది పైకి భక్తి గలవారిలాగానే ఉంటారు, కానీ దాని శక్తిని కలిగి ఉండరు. భక్తి యొక్క శక్తి లేనటువంటి వారం మనం. ప్రార్థన లేని వాళ్ళం, శక్తి లేని వాళ్ళమే కదా. మనకు ప్రార్థనేది, మన సంఘానికి ప్రార్థనేది, మన సహవాసానికి ప్రార్థనేది. నీవు నేను మనందరం కలిసి ఒక సహవాసముగా ఏమండి కూడుకొని ప్రార్థన చేస్తే మనం ఆత్మలో ఎదుగుతాం, వర్ధిల్లుతాం, కానీ మండుతాం. కానీ ఎవరికి వారమే అన్నట్లుగా ఉంటే ఎలాగా మండుతాం, ఎలాగా ఆత్మీయంగా మనం వర్ధిల్లుతాం? ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఎందుకు మండాలి, ఎందుకు ప్రకాశించాలి, ఎందుకు వెచ్చగా ఉండాలి అంటే అలా ఉంటేనే నిత్యరాజ్యాన్ని మనం సంపాదించుకోగలం. చల్లబడిపోతే ఏమండి, పొయ్యి బాగా మండి అంతంతలా కట్టెలు పెట్టి, మంచి మంచి కట్టెలు పెట్టి, పేళ్ళు పెట్టి బాగా మండించిన తర్వాత అందులో నిప్పులు వస్తాయి. వాటిని ఆ నిప్పులు బయటికి లాగితే చాలా వేడిగా ఉంటాయి. ఆ నిప్పులు ఇంతంతలా నిప్పులు ఉంటాయి కదా, కణికలు. వాటిని పట్టుకొని ఎవరు కూడా వాటితో ఆటలు ఆడలేరు. నిప్పు కణికలతో ఎవరు ఆటలు ఆడలేరు. వాటిని బయటికి లాగి వాటిని నీళ్లతో తడిపామనుకోండి, ఆ నిప్పులు కాస్త ఏమైపోతాయి? పేరే మారిపోద్ది, దాని స్వభావమే మారిపోద్ది. ఇప్పటి వరకు నిప్పు కణికలు మండిపోతున్నాయి, వేడిగా ఉన్నాయి, పట్టుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు వాటిని బయటికి లాగి నీళ్లతో తడిపిన తర్వాత వాటి రంగు మారింది, వాటి యొక్క స్వభావం మారింది, వాటి పేరు కూడా నిప్పు కణిక కాస్త ఏమైపోయింది? బొగ్గైపోయింది. మండేది కాస్త ఏమైపోయింది? చల్లబడిపోయింది. అదే విశ్వాస జీవితంలో మనం వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థన చేయకపోతే, మనకు మనముగా ఏకాంతంగా ప్రార్థన చేయకపోతే, లేదా 2-3 కలిసి ప్రార్థన చేయకపోతే, లేదా సమాజముగా కూడుకొని ప్రార్థన చేయకపోతే మనం ఏమండి చల్లబడేటువంటి అవకాశం ఉంది. చల్లబడకూడదు. అర్థమైందండి? ఆత్మలో ఆనందము దిగజారి, ఆవేశము లేఖను దిగజారి, అన్నిటిలోనే నది కూడా ననుచు ఆర్భాటము చేసేదవేమి. ఓహో క్రైస్తవుడా, జయ జీవితమేది, జల్లించెను సాతాను నిన్ను, జారితివే మరి వేసారితివి. ఓహో క్రైస్తవుడా.
విజయముగా బ్రతుకను వృజినమునా నిజ దైవము నిన్ను సృజించెనుగా. విజయముగా బ్రతుకను వృజినమునా నిజ దైవము నిన్ను సృజించెనుగా. జారితివే వేసారితివే జారితివే వేసారితివే వెనుగాడెయు వేషము విడువావా ఓహో క్రైస్తవుడా. ఏమండి, ఆత్మలో ఆనందం అణగారిపోతే మనం ఆత్మలో దిగజారిపోతాము. ఆశ అనేది ఉండాలి. వాక్యం వినాలి, వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆశ లేకపోతే, ఏమండి, వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఆ రోమాపత్రికలో ఉంది ఈ మాట. 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు గారు ఏమంటా ఉన్నారంటే 11లో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఏమండి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అందుకనే మనం బుధవారం శనివారం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, బైబిల్లో చెప్పినట్లుగా, పరిశుద్ధ గ్రంథములో చెప్పినట్లుగా నా జీవితం లేదే. అయ్యో, నేను వ్యతిరేకంగా ఉన్నానే. అయ్యో, నేను జయించలేకపోతున్నానే, లోకాన్ని ఆశలను జయించలేకపోతున్నానే. అయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి ప్రభువా. నిజమే ప్రభువా, మీరు మాట్లాడినట్లుగా నేను ఇంకా సరి చేసుకోవలసినవి ఉన్నాయి నాయన. సౌలును పౌలుగా మార్చావు కదా ప్రభువా, నన్ను కూడా మార్చయ్యా. ఏమండి, పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును మార్చినట్లుగా నన్ను కూడా మార్చయ్యా. ఆసక్తి ఉండాలండి భక్తి విషయంలో. ఎవరో ఏమండి పిలిస్తేనే పోవటం, ఏమండి పిలిస్తేనే వాక్యం వినటం, ఇది కాదండి. ఎందుకయ్యా అంటే, ఎందుకు ఇంత దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు వారి ద్వారా వీరి ద్వారా అంటే, మనకి లోకం శాశ్వతమో కాదు, 100% పరలోకమే, నిత్యరాజ్యమే శాశ్వతము. ఇక్కడ మనం ఈ జీవితాన్ని సరిగా దిద్దుకొని సరి అయిన బాటలో మనం వెళితే ఆ నిత్యరాజ్యాన్ని చేరుకోగలం. లేకుంటే ఆ నిత్యరాజ్యాన్ని చేరలేము. ధనవంతుడు అలాగే పాపం ఈ లోకంలో ఉండగా దేవుని మాట విన్నవాడు కాదు. అతను ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవించాడట. కాబట్టి అబ్రహామే చెప్పాడు, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీ ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవించావు. ఇదిగో ఈ లాజరు కష్టాన్ని అనుభవించాడు. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. పేదవాడైనా, కూటికి లేనివాడైనా, కురువిపైనా, ఏమండి రోగిష్టివాడైనా ఎవరిని సంపాదించుకున్నాడు? దేవుని సంపాదించుకున్నాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. చనిపోగానే ఏమండి అబ్రహాం యొక్క ప్రక్కన వెళ్ళి కూర్చున్నాడు, పరదేశంలో కూర్చున్నాడు వెళ్ళి. ధనవంతుడేమో ఇవేమీ పట్టించుకోలేదు, ఎటువంటి ఆశ లేదు, ఆసక్తి లేదు. కానీ తెలుసు, దేవుని ధర్మశాస్త్రం తెలుసు, భక్తులు తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తెలుసు, మోషే తెలుసు, అందరు భక్తులందరూ తెలుసు. తెలిసినా కానీ ఏం చేశాడు? వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అంటే, వారు క్రీస్తును ఎరుగుదమని చెప్పుకొందురు కానీ వారు తాము చేయుచున్న కార్యములను బట్టి ఆయనను ఎరగమన్నట్టున్నారు అని చెప్పి వాక్యాలు. నాకు తెలుసు, ప్రభు తెలుసు, నాకు తెలుసు అండి, దేవుడు తెలుసు అంటారు కానీ ఏమండి తెగింపు లేదు. దేవుని కొరకు బ్రతకాలి,
దేవుని కొరకు జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు. ఏమండి, మందిరానికి వెళ్ళేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, చందాలు ఇచ్చేవాళ్ళే, దశంభాగాలు ఇచ్చేవాళ్ళే. కానీ వారు ఏం సంపాదించుకోలేదు. మారుమనసు పొందినవారు కాదు, రక్షణ పొందినవారు కాదు, పరలోకం కొరకు ప్రార్థించిన వారు, వారి పాప జీవితం కొరకు మొరపెట్టిన వారు కాదు. కాబట్టి వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు, కానీ వారు చేస్తున్న కార్యాలను బట్టి ఆయనను ఎరగమన్నట్టున్నారని వాక్యాలు. సుఖం ఏమన్నా ఉందా? రేపు నరకంలో పడితే సుఖం ఏమన్నా ఉందా? ఏమండి, జ్ఞానముతో మనం ఏం చేయాలంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. వేకునే లేవండి, వేకుజామున ప్రార్థన చెయ్యండి. వేకునే నిన్ను వెతకెదనన్నాడు భక్తుడు. ఈనాడు చాలామంది దేవుని సేవకులు, చాలామంది విశ్వాసులు వేకునే లేచి ప్రార్థన చేస్తున్నారండి. మనం తప్ప, మన సంఘంలో తప్ప, మన కుటుంబాల్లో తప్ప, ఎక్కడ చూసినా ఎంత ప్రార్థన నడుస్తూ ఉందో. కనుక ప్రియులరా, ఈ విషయంలో, ఈ సంఘం విషయంలో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. అర్థమైందా? నువ్వు ఉంటే లోకంలో ఉన్నా ఓకే, లేదా దేవునిలో ఉన్నా ఓకే, కానీ అటు ఇటు కానీ వ్యవహారం అన్నమాట. వాళ్ళని ఏమన్నాడు ప్రభు? నులివెచ్చని స్థితి. నులివెచ్చగా ఉండకూడదు. ఇటేమో ప్రార్థన అంటావు, అటేమో మళ్ళీ లోకాలు, లోకాచారాలు, అన్యాచారాలు. దేవుని దుఃఖపెట్టడం కాదా? నులివెచ్చని స్థితిగా మనం ఉండకూడదు. ఆచారాలు చేయకూడదు, దురాచారాలు చేయకూడదు, లోక స్నేహమో మానివేయాలి, దుష్ట సాంగత్యమో మానివేయాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరికి అన్యాయం చేస్తున్నావో, కుటుంబానికి అన్యాయం చేస్తున్నావేమో, భర్తకు అన్యాయం చేస్తున్నావేమో, బిడ్డలకు అన్యాయం చేస్తున్నావేమో, భార్యకు అన్యాయం చేస్తున్నావేమో, అయ్యో నేను అన్యాయంగా సంపాదిస్తున్నానే, అన్యాయంగా బ్రతుకుతున్నానే అనేటువంటి పశ్చాత్తాపం వస్తే దేవుడు మనకు సహాయము చేస్తారు. అర్థమైందండి? నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నాకు ఇక ఒక ఆలోచన వచ్చింది, నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేస్తానంటున్నాడు. 12 మంది శిష్యులలో ఒకడు ఉన్నాడండి, నులివెచ్చని స్థితి గలవాడు. చక్కని ఉదాహరణ అతని గురించి చెప్పవచ్చు. అటు దేవునితో ఉంటా ఉన్నాడు, ప్రభుతో ఉంటా ఉన్నాడు, ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు. అతను ప్రార్థన చేస్తే దయ్యాలు కూడా పోతూ ఉన్నాయి. ఏమండి, రోగులు బాగుపడుతున్నారు. కానీ ఇటు లోకంలో కూడా ఉన్నాడు. ఏమండి, అటు ఇటు కానటువంటి భక్తి, దానినే నులివెచ్చని భక్తి అంటారు. వద్దండి, ఉంటే పూర్తిగా దేవుళ్ళో ఉందాం, లేకుంటే దేవుడు లేడు, ఏమి లేరని చెప్పి బైబిల్ని ఎవరికైనా అప్పగిస్తే సరిపోద్ది. ఇంకా బైబిల్ పట్టుకోవడానికి మనం వీల్లేదు. అచ్చం లోకంలో బ్రతకాలనుకుంటే బైబిల్ పట్టుకునేటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. నులివెచ్చగా ఉంటుంది మరి ప్రమాదము, అది వేషధారణ అవుతుంది. ఏమండి, అది వేషధారణ అవుతుంది. నులివెచ్చగా ఉన్నావు కనుక, ఏమండి, ఆ ఇస్కరియోతు యోధా నులివెచ్చని స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రభువునే ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని 30 వెండి నాణేలకు
అమ్మేశాడు. ప్రభు అతన్ని ప్రేమించాడు. 3.5 సంవత్సరాలు ఎంత ప్రేమించాడో, ఏమీ తక్కువ చేయలేదు. వీడు ఎప్పటికైనా నన్ను అప్పగిస్తాడు వీడు అని వాడి చిన్న చూపు చూడలేదు. అందరికి అధికారం ఇచ్చినట్టు అతనికి అధికారం ఇచ్చాడు. అందరి పాదాలు కడిగినట్లే ఏమండి ఇస్కరియోతు పాదాలు కూడా ప్రభు, యోధా పాదాలు కూడా ప్రభు కడిగాడు. అంత గొప్ప దేవుడండి మన దేవుడు. అయితే నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆయనతో ఉన్నప్పుడు ఏమండి ఎంత నెమ్మది, ఎంత సమాధానం. ఆయన నుండి వేరైపోతే ఏమండి మీరు ఉమ్మిని నేల మీద వేస్తే ఎంతసేపు కనపడుతుంది? కొద్దిసేపట్లో ఆ ఉమ్మి ఏమైపోతుంది? నేలలో మట్టిలో కలిసిపోతుంది. దాని భావం అది. నేను నీవుని విడిచిపెట్టినట్లయితే నీవు మట్టిలో కలిసిపోతావు. కాబట్టి నులివెచ్చని స్థితి వద్దు నీకు. నీవు దౌర్భాగ్యుడవు. నులివెచ్చగా ఉండేవాడు ఎవడో నువ్వు? ఏమన్నారు ప్రభు ఇక్కడ? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుచున్నావు. ఈనాడు చాలామంది ఏమండి అన్యుల విషయం మనకు అక్కర్లేదు, దేవుని ఎరగని వారి విషయం మనకు అక్కర్లేదు. దేవుని దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఈనాడు ఎంతమంది సంఘాన్ని చెరుపుతున్నారయ్యంటే, సంఘములను పాడు చేస్తున్నారయ్యంటే, ఏమంటే సేవకుల పైన దుర్భాషలాడుతూ ఉన్నారయ్యంటే వారు ఎలాంటి వారయ్యంటే దౌర్భాగ్యులు, నులివెచ్చని జీవితానికి అలవాటైనటువంటి వారు. ఉంటే వెచ్చగానైనా ఉండు. ఒక పంతులు గారు ఎక్కడో ఏదో కార్యం చేశాడు. వస్తా ఎక్కడో మరి ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఒక బ్రాహ్మణ పంతులు గారు వాళ్ళు ఒక మేకపిల్లని ఇచ్చారట. పంతులు గారు తోలకపోండి అని. అది మరి ఎర్రగా ఉందో నల్లగా ఉందో తెలియదు కానీ ఆ పంతులు గారి దగ్గర ఆయన 4 దొంగలు చూశారట ఆయన్ని. ఎలాగైనా దాన్ని మనం కాజేయాలరా అని చెప్పి ఆమడ దొరానికి ఒకళ్ళు ఉండి మొదటివాడు అన్నాడట, అయ్యా అయ్యగారు వందనాలు, అయ్యా నమస్కారం, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అంటే పలానా గ్రామం వెళ్ళొస్తున్నాను అని అన్నాడు. మరి ఏంటయ్యా అవి కుక్క పిల్లని తీసుకొని వస్తున్నారేంటి? కుక్క పిల్ల ఎందుకు? ఇది కుక్క పిల్ల కదా, వదిలేసేయండి. అయ్యే కుక్క పిల్ల కాదు, ఇది మేకపిల్లే అని చెప్పి భలేవాడు ఇది మేకపిల్లని వెళ్ళిపోయాడు ముందుకి. ఆ రెండో వాడు కూడా కలిసి ఏమన్నాడు, అయ్యా అయ్యగారు దండాలయ్యా. ఏంటయ్యా ఎక్కడి నుంచి? అయ్యా పలానా. మరి ఏంటయ్యా కుక్క పిల్లని తీసుకొని వస్తున్నారు అని అంటే, ఏంట్రా అలా అంటావు, ఇది మేకపిల్ల అని చెప్పి అతని దగ్గర కూడా తప్పించుకున్నాడు. మూడోవాడి దగ్గర పోతే మూడోవాడు కూడా ఆయన ఏం చేశాడు? మోసం చేశాడు. ఇదేంటయ్యా కుక్క పిల్లని పట్టుకొస్తున్నావు? అక్కడికి అనుమానం వచ్చింది ఈయనకి. తోలిపెట్టిన వాళ్ళు నాకేం తోలిపెట్టారు? మేకపిల్ల అని చెప్పారు. ఇది మేకపిల్ల కాదేమో. 3 మనుషులు ఎదురయ్యి కూడా అది కుక్కపిల్ల అంటున్నారు ఏమో అని ముందుకు వెళ్తా ఉంటే 4వ వాడు, అయ్యా నమస్కారం అయ్యా, నాయనా ఏంటి ఇది ఇలాగా ఇంత దూరం తోలుకొచ్చారు దీన్ని, దాన్ని వదిలేసేయండి, అది కుక్కపిల్ల కదా వదిలేసేయండి, మీరు అలాగ పట్టుకొని తిరగకూడదు కుక్కపిల్లని అన్నట్టుగా మోసం చేసి మాట్లాడాడు. ఒకళ్ళు కాదు, 2 కాదు, 4 చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కాదు, మేకపిల్ల కాదు, ఇది కుక్కపిల్లే అని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈనాడు మళ్ళను కూడా సైతానుడు ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు, నమ్మిస్తున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఏర్పరచబడిన వారిని సహితము వాడు మోసం చేయగలడు, జాగ్రత్త. అందుకని మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన మారు మనస్సును గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన రక్షణను గట్టిగా, మీరు సంపాదించుకున్న రక్షణ గట్టిగా పట్టుకోండి.
నులివెచ్చగా ఉండొద్దు, అటు ఇటుగా వద్దు. పైకి భక్తి గల వారి వలె ఉండి భక్తి యొక్క శక్తిని కోల్పోయేవారిగా ఉండవద్దు. ఉంటే నష్టం ఏందయ్యా అంటే, ఏమండి, ప్రభు చెప్పినట్లుగా నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఆ విధంగా ఎంతమంది చెడిపోయారు ఈ లోకంలో. ఏమండి, ఒక్కొక్క సంఘంతో చెప్తూ ప్రభు ఏమన్నారు తెలుసా? ఆ మొదటి సంఘంతో చెప్తూ ప్రభు ఏమన్నారు? ఎఫెసీ సంఘంతో చెప్తూ ఏమన్నారు అంటే 2వ అధ్యాయంలో, నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను, నీవు దుష్టులను సహింపలేవనియు. అపోస్తులకు ఆ వచనం కాదు, ఎక్కడేయండి, సారీ, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏమండి, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమండి, మొదటి ప్రేమను ఏం చేశారు? ఈ నులివెచ్చని స్థితిలో ఉండేటువంటి వారు ఏం చేశారు? మొదట ఉన్న ప్రేమను, సహోదరులు అంటే ఎంత ప్రేమించేవారో, మొదట అయ్యగారులు ఎంత ప్రేమించేవారో, కనబడిన వారిని ఎంత ప్రేమించేవారో, మందిరానికి వచ్చినప్పుడు ప్రతి వారిని ప్రేమించి ప్రతి వారికి ఏం చెప్పేవారు? అమ్మ వందనాలు, అయ్యా వందనాలు. ఆశ మొదట అంత ఆశ ఉండేది, మొదట అంత ప్రేమ ఉండేది, మొదట అంత భక్తి ఉండేది, మొదట అంత ప్రార్థన ఉండేది. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది? ఆత్మలో ఆనందము దిగజారిపోతూ ఉంది. అర్థమైందండి? చాలామంది మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టవద్దు. మొదట ఉన్న ప్రార్థనాత్మను పోగొట్టుకోవద్దు. మొదట ఉన్న ఆశను పోగొట్టుకోవద్దు. దేవునితో మనం ఏమవ్వాలి? ఏమండి, ఏడతెగక దేవుని సన్నిధిలో దేవునితో గడిపేవారిగా ఉండాలి. దేవునితో గడిపేవారిగా ఉండాలి. ప్రభు అడుగుతాడు, రేపు నువ్వు ఏ స్థితిలో నుండి పడుతావో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదట ఎంత ప్రేమించావు, ఎందుకు ఈనాడు ప్రేమ తగ్గిపోయింది? అదే చల్లారిపోవటానికి తొలిమెట్టు. క్రమక్రమంగా మనుషులు ఏమైపోతున్నారు? చల్లారిపోతున్నారు. అలా చల్లారిపోతే, నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. నిప్పు కణికలు ఏమండి కాలుతూ ఉన్నప్పుడు, బగ కాలుతూ ఉన్నప్పుడు వాటిని బయటికి లాగినప్పుడు మనం వాటిని పట్టుకోలేము, చేతిలోకి తీసుకోలేము. ఎప్పుడైతే వాటిని ఆర్పుతామో ఏమండి అవి ఏమైపోయాయి? బొగ్గుగా మారిపోయినప్పుడు వాటిని తీసుకొని మనం ఏమైనా వాటితో ఆడుకోవచ్చు. గీసుకునేవాడు గీసుకుంటాడు, నలగొట్టేవాడు నలగొడతాడు. బొగ్గుని ఏం చేస్తాడు? మసి బొగ్గుగా, బూడిదిగా చేస్తాడు. మనం ఆత్మలో అణగారిపోతే సైతాను మనతో ఆటలాడుతాడు వాడు. మనం కాలుతూ ఉంటే, మండుతూ ఉంటే వాడు వాడి చేతిలో మనం తీసుకోలేడు. చాలామంది అంటారు, ఆ మనిషి నా చేతిలో ఉందంటారు. అది సైతాను, అది అధికారంగా మాట్లాడే మాట. ఆ మనిషి నా చేతిలో ఉంది, నా చెప్పు చేతల్లో ఉంది అంటే నువ్వు బొగ్గువైపోయావు కాబట్టి, నువ్వు మండట్లేదు కాబట్టి. విశ్వాసి మండాలి,
మండితే నీ జోలికి ఎవడు రాడు, మన జోలికి ఎవడు రాడు. బాప్తిస్మిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు. క్రైస్తవులు అలా ఉండాలి. అందుకనే లోకంలో కూడా ఆ అమ్మాయి ఎలాంటిది చెప్పండి, ఏమంటారు లోకంలో? ఆ అమ్మాయి నిప్పు, ఆ అమ్మాయి నిప్పు సాక్ష్యం, ఆ విశ్వాసి నిప్పు, ఆ సేవకుడు నిప్పు. అందరికీ వస్తేస్తుంది, విశ్వాసికే కాదు సేవకులకు కూడా ఏముండాలి? నిప్పులాగా ఉంటేనే. మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభా, మొదట ఉన్న ప్రార్థన నాలో లేదయ్యా, మొదట ఉన్న పశ్చాత్తాపం నాలో లేదయ్యా, మొదట ఉన్న ఆశ నాలో లేదయ్యా. మందిరానికంటే దేవుని సన్నిధి కంటే ఉరుకులు పెట్టేటువంటి ఆ దినాలు మళ్ళీ నా జీవితంలో చూడలేనేమో. ఆ శక్తి మళ్ళీ వస్తుందో లేదో, లేదా ఈ అనారోగ్యంతోనే ఇలాగే ఉండిపోతానేమో. నన్ను లేవనెత్తు ప్రభా, మీ కొరకు పరుగులు ఎడతాను. పరుగులు పెడుతున్నారండి చాలామంది. మన గ్రామాల్లోనే కానీ హైదరాబాద్ వంటి సిటీలలో, విజయవాడ వంటి సిటీల్లో తెల్లవారుజామున 3ంటికి ప్రార్థన, తెల్లవారుజామున 5ంటికి ప్రార్థన, ఉదయాన్నే 6 గంటలకు ప్రార్థన, 8 గంటలకు ప్రార్థన, రోజుకు 5-6 వర్షిపులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక వర్షిప్కి రావటమే బాధ అయిపోయింది. ఎలాగండి మన ఆత్మల విషయం ఏంటి? దేవుడు ఎంత దుఃఖపడతాడు. కనుక ప్రియులారా చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చదవమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కాదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. కాబట్టి సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థమో కాదని తెలుసుకోండి. నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ భక్తి జీవితము వ్యర్థము కాదు. మనం కార్చే కన్నీరు వ్యర్థమో కాదు, మనం పడే ప్రయాసము వ్యర్థమో కాదు. అర్థమైందండి? మన విశ్వాసము వ్యర్థమో కాదు, మన ప్రార్థన వ్యర్థమో కాదు, మనం చేసే భక్తి వ్యర్థమో కాదు. ఇప్పుడు మనం కడుపులోకి తీసుకునే ఏ ఆహారం అయినా పనిచేస్తుంది. తెలుసా మీకు? మంచినీళ్ళు మన లోపల వెళ్ళిన తర్వాత వాటి పని అవి చేస్తాయి. మనం వేసుకునే ఒక ట్యాబ్లెట్ లోపల వెళ్ళిపోయిన తర్వాత దాని పని అది చేస్తుంది. మనం తీసుకునే ఒక పండైనా, మనం చేసే భోజనమైనా అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని అది చేస్తూనే ఉంటుంది. చేస్తుందా? ఆగిపోద్దా? దాని పని అది కడుపులో పడేస్తే అదే. మనం చేసే ప్రార్థన కూడా నిరర్ధకమో కాదు, మనం కార్చే కన్నీరు నిరర్ధకమో కాదు, మన భక్తి కూడా నిరర్ధకమో కాదు. అది రేపటి తరాలకు సద్భక్తి మనం చేసినట్లయితే రేపటి తరాలకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం నీతిగా, మనం యథార్థంగా, నమ్మకంగా దేవుని ఎదుట మనం భక్తి చేస్తే ఆ భక్తి నిరర్ధకమో కాదు, మనం కార్చే కన్నీరు నిరర్ధకమో కాదు. అందుకని ఇక్కడ అన్నాడు భక్తుడు ఏమని? సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యముల యందు ఏమండి ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యం అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ముందుండాలి. లోకానుసారంగా దెబ్బలాటక ఎలా ఉంటారు కొంతమంది? దెబ్బలాటకు ముందు ఉండటం కాదండి, దేవుని పని కొరకు మనం ముందుండాలి. తగు అంటే చాలు. కొంతమంది ఏం చేస్తారు?
కోటకి అంట తగు అంటేనే ఇంట్లో హాయిగా కూర్చుంటాడంట. అమ్మో నేను బయటికి పోను. కొంతమంది తగు అంటే ఏం చేస్తారు, గోసిపెట్టి ఎకరా తెలుసుకుందాం. వద్దండి. ప్రభు యొక్క కార్యముల విషయమై మనం ఎలా ఉండాలి, ముందుండేవారిగా ఉండాలి. ఈరోజు ప్రార్థన, ఏమండి, ఈరోజు శనివారం, ఈరోజు బుధవారం, ఈరోజు ఆదివారం అని మనం ముందుండాలి. మన ప్రయాసము వ్యర్థము కాదు. పరిశుద్ధ గ్రంథములో లోకాసు వార్తలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఏమండి, 2 భార్యాభర్తలు, వారు చాలా కాలము గడిచిన వృద్ధులట. వారు ప్రభు యొక్క, ఇంకొంచెం పైకి రావాలి, వీరిద్దరును ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఏమండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను, ఏమండి, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరు బహుకాలము గడిచిన వృద్ధులు. వారు మందిరంలో సేవ చేస్తున్నారు. వీరికి దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? బహువృద్ధులైనప్పటికీ ఏం లేదు, వీళ్ళకి సంతు లేదు. అప్పుడు సంతానం ఇచ్చాడండి దేవుడు వీరికి. ఎలాంటి వ్యక్తిని ఇచ్చాడయ్యా అంటే, ఏమండి, గొప్ప ప్రవక్తని ఇచ్చాడు దేవుడు. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాను. మీ ప్రయాసం వ్యర్థం కాదు, నీ భక్తి వ్యర్థం కాదు, నీ ప్రార్థన వ్యర్థము కాదు. ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు వెచ్చగా ఉండాలి, నులివెచ్చగా వద్దు. చల్లగా వద్దు, నులివెచ్చగా వద్దు. నువ్వు మండుతూనే ఉండాలి, ప్రార్థనలో వెలిగించబడుతూనే ఉండాలి. వాక్యం అనేటువంటి దీపము ద్వారా నువ్వు వెలిగించబడుతూనే ఉండాలి. వాక్యం వింటూ ఉంటే మనలో ఏం పుడుతుంది? మంట పుడుతుంది. ప్రభు కొరకు బ్రతకాలనే మంట. ఈ లోకం ఒక చెత్త అనిపిస్తుంది. ఈ లోకం ఇదొక చెత్త, ఇది నశించి కాలిపోయేది, ఇది క్షయమైపోయేది. అక్షయమైనది, వాడబారని స్వాస్థ్యం నాకుంది. ఆ ఆత్మీయ సత్యాలు మనకు అర్థమవుతాయి. మనం లోకంలో కలిసిపోయి లోకులతో, భక్తి లేని వాళ్ళతో, వాక్యం లేని వాళ్ళతో మనం కలిసిపోతే వాక్యం సెలవిస్తూ ఉంది, అవిశ్వాసులతో మీరు విజ్జోడుగా ఉండద్దు. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది, పొత్తెక్కడిది. అవిశ్వాసులతో మనం విజ్జోడుగా ఉండకూడదు. ఏంటంటే ఏంటి, హాయ్ అంటే హాయ్, అంతవరకే కట్టు. దేవుని బిడ్డలతో మనం కలిసి ఉండాలి. వాక్యం, ఏమండి, వాక్యం ఒకరినొకరు పంచుకోవాలి. వాక్యంలో ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా బలపరుస్తున్నాడు. ప్రభువారు ఫలానా వాళ్ళని బాగు చేశాడు, ఫలానా వాళ్ళని లేవనెత్తాడు, ఫలానా వాళ్ళని రక్షించాడు, విడిపించాడు, విమోచించాడు. ఇవి చెప్పుకుంటా ఉంటే, ఏమండి, అందుకనే ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి? కట్టి పెట్టాలి అంటా ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్నట్టు వాక్య భాగంలో, ఏమండి, నా ప్రియ సహోదరులారా, ఏమండి, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థమో కాదు. ప్రభునందు మీ ప్రయాసము, నువ్వు పిడికెడు విత్తనాలు పట్టుకొని చలితే పనలు మోసుకొని వెళతావని వాక్యంలో ఉంది. ఏమండి, ఒక చిన్న ప్రార్థన, కొంచెం విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసినా కానీ గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అర్థమైందండి. మధ్యాహ్నం మేము ఒక వాక్యం విన్నాం. వాళ్ళ అమ్మని అడిగాడు, ఇంత కుర్రాడు, మన చిన్నోడు అంత కుర్రాడు, అమ్మా యేసుప్రభు వచ్చారట మనూరు, నేను ప్రార్థనకి వెళ్తానమ్మా, ప్రభు దగ్గరికి వెళ్తాను, వాక్యం వింటానంటే, సరే వెళ్ళు నాన్న, ఇదిగో ఈ రొట్టెలు ఉన్నాయి, ఈ చేపలు ఉన్నాయి, తీసుకుని వెళ్ళు అని వాళ్ళ అమ్మ మూట కట్టి ఇచ్చింది. అక్కడ ఆ జనసమూహానికి ఆహారం కావాల్సి వచ్చింది. అలా పంపిస్తే వాళ్ళు మూర్చిల్లిపోతారు, వాళ్ళకే మీరు భోజనం పెట్టండి అంటే శిష్యుల దగ్గర ఏమీ లేదు. ఆ కుర్రోడు అన్నాడు, ప్రభా మీకేమైనా అవసరం అయితే ఇదిగో నా దగ్గర
ఇవి ఉన్నాయి తీసుకోండి అని 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఇచ్చాడు. వాటిని ఆశీర్వదించి ప్రభు పంచిపెడితే ఎంతమంది తిన్నారంట? ఏమండి? 5,000 మంది తినిన తర్వాత మళ్ళీ ముక్కలు మిగిలిపోయాయి వాళ్ళ దగ్గర. అవన్నీ పోగు చేస్తే 7 గంపలు అయ్యాయి. 7 గంపలు అయ్యాయి. 12 గంపలు అయ్యాయి. 12 గంపలు అయితే ఇప్పుడు 12 గంపలు ఎవరు తీసుకోవాలి? ఎవరింటికి పోవాలి? ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థమో ఆ కుర్రోడింటికి పోవాలిగా. 12 గంపలు దాచుకోలేదే. ప్రభువుకి ఇచ్చాడు, ప్రభు చేతిలోకి వెళ్ళిపోయాయి. అలాగే మనం ఆయన చేతిలో ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు దేవుడు. మనం ఆయనతో ఉంటే, మనం ఆయన చేతిలో ఉంటే ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మనం దేవుని ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలంటే ఈ నులివెచ్చని స్థితి నుంచి మనం విడుదల పొందాలంటే మత్తయి సువార్తలో ప్రభు చెప్పారు ఒక మాట. 22వ అధ్యాయము చూడండి, 37-38 వచనాల్లో ప్రభు ఎలాగా చూడండి ఆ మాట చెప్తా ఉన్నారండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఏమండి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీవు నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఏమండి, నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన నీకు మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట నుండి నిన్ను ఆలోచిస్తున్నాను, ఉమ్మివేస్తాను నిన్ను. వద్దు ప్రభు, అలాగొద్దయ్యా. వెచ్చనైన జీవితం నేను జీవిస్తాను ప్రభా, రోషం కలిగిన జీవితం జీవిస్తాను ప్రభా నీ కొరకు. నీ భక్తులైనటువంటి వారు, అయా శిష్యులైన వారు ఎలాగా మీ కొరకు రోషంగా బ్రతికారో, వారి ప్రాణాలను పణంగా పెట్టారో. ఆనాడు స్త్రీ పురుషులు అనేక మంది ఆదిమ సంఘంలో ప్రభు కొరకు వారు త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు. పౌలు గారు కూడా ఏమండి ప్రభు కొరకు ఎలాగా మండాడో, మనం కూడా ఆత్మలో మండినట్లయితే, ఆత్మలో వెలిగించబడిన వారమైతే దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క సంఘం లవోదికయ ఎలా ఉన్నదో అలాగా ఉండక ఏమండి వెచ్చని స్థితిని కలిగి మండేటువంటి వారిగా ఉందాము. ప్రార్థన చేసుకుందాము ప్రియులారా. ప్రభువా, నన్ను దర్శించుము నాయన, నాతో మాట్లాడము, నాకు సహాయము చేయము దేవా. బలహీనురాలను మాటికి నాయన జారిపోతూ ఉన్నాను అయ్యా. నిలబడలేకపోతూ ఉన్నాను ప్రభువా, ప్రార్థించలేకపోతూ ఉన్నానయ్యా, మొరపెట్టుకోలేకపోతూ ఉన్నాను ప్రభువా. మొదటి ప్రార్థనాత్మ నాకు దయచేయండి, మొదటి ఆశను నాకు దయచేయండి అయ్యా. మీ సన్నిధి అంటే ఆశను, ఆసక్తిని దయచేయండి, సహాయం చేయండి అయ్యా అని మొరపెట్టుకుందాం ప్రియులరా. ప్రార్థన చేసుకుందాము.